రక్షణ పొందడానికి నేను ఏం చేయాలయ్యా చెప్పు అంటే అప్పుడు వారు అంటున్నారు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. రక్షణ పొందాలంటే నువ్వు ఏం చేయాలి? ఈరోజు బలియాగం కావాలా? దేవునికి ఏమైనా సమర్పించాలా? లేదా దేవునికి కొబ్బరికాయలు కొట్టాలా? లేదా దేవునికి నువ్వు ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు. రక్షణ పొందుకోవాలి అంటే నీ హృదయమందు యేసుక్రీస్తు దేవుడని నువ్వేం చేయాలి? ఒప్పుకుంటే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయమందు నువ్వు ఒప్పుకుంటే నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. యేసుక్రీస్తు లోకములకు వచ్చాడు, ఆయన నా కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకు పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి 3వ దినమున లేపబడ్డాడు అని నువ్వు ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు రక్షణ పొందుకోవాలని, ఈరోజు పాపం నుండి విడిపించబడాలని, మోక్షం పొందుకోవాలని, ఆయన దగ్గరికి చేరాలని మనిషి చేయని ప్రయత్నాలు అంటూ లేవు లోకంలో. చాలా మంది యాత్రలు చేస్తున్నారు, చాలా మంది తీర్థాలు చేస్తున్నారు, చాలా మంది మొక్కుబడులు చేస్తున్నారు, చాలా మంది బలి అర్పణలు చేస్తున్నారు, చాలా మంది అన్నదానం, భూదానం, గోదానం అని చేస్తున్నారు, చాలా మంది రకరకాలైనటువంటి కార్యాలు చేస్తున్నారు, చాలా మంది 101 కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు కొడుతా ఉన్నారు, చాలా మంది తల వెంట్రుకలను అర్పిస్తున్నారు, చాలా మంది నదులలోకి వెళ్ళి పుణ్యం దొరుకుతుందని స్నానాలు చేస్తూ వస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఎవరైనా సరే నువ్వు రక్షణ పొందాలంటే నువ్వు చేస్తున్న పనులు నీకేది కూడా రక్షణ ఇయ్యదు. నీకు రక్షణ ఇచ్చేవాడు కేవలం ఒకే ఒకడు, నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు. ఆయన మాత్రమే నీకు రక్షణ ఇవ్వగలడు. ఆయన ద్వారా మాత్రమే నువ్వు రక్షించబడతావు. ఆయన ద్వారా మాత్రమే నీ పాపంలో నుండి నీవు విమోచించబడతావు. అందుకే యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకంలో ఒక రక్షకుడిగా మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఏంటంటే యేసు ఎలా పుట్టాడు మన కొరకు? చెప్పాలి, అందరూ చెప్పాలి, ఎలా పుట్టాడు? ఈ రక్షకుడు పుట్టాడని చెప్పే వరకు టైం అయిపోయింది. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఎప్పుడు మరి? అందరు చెప్పాలి, ఎప్పుడు? 25th డిసెంబర్ కాదండి, లేదా ఇంకా ఆయన పుట్టాడని తెలుసుకోవడం కాదు. నీ దుష్టత్వంలో నుండి నువ్వు మళ్లించబడి క్రీస్తుని నీ సొంత రక్షకుడిగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. ఆమేన్.